ప్రియమైన వారలారా, బావున్నారా? ఈ ఉదయకాలము సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉండాలి, అదే దేవుని ఇష్టము. యేసుని చేయి పట్టుకుని నడవండి, సంతోషంగా ఉంటుంది. యేసుతో కూడా నడిచే ఒక అనుభవములో జీవించుట ఈ వాక్ విత్ జీసస్. ఆ వాక్యములను ధ్యానించి అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రార్థన చేయుచున్నాము. ఈ ఉదయకాలము యేసు మిమ్ములను ప్రేమించుచున్నందున మిమ్ములను సంధించుచున్నారు. దేవుడొక మాట చెప్పుచున్నారు. ఏమిటో తెలుసా? హోషేయ 13వ అధ్యాయము 9వ వచనములో, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. ఎవరిని చూసి చెప్పుచున్నారు? ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఏర్పరచుకొనబడినవారు, పిలవబడినవారు, దేవుని వల్ల విమోచింపబడినవారు, బానిసత్వం నుండి విమోచింపబడినవారు, దేవునితో నడుచుటకు సమర్పించుకున్నవారు. ఇప్పుడు అదే ప్రజలు తమకు కీడు కలుగజేసుకుంటున్నారట. కనుక ఏర్పరచుకున్నవారు, పిలవబడినవారు, విమోచింపబడినవారే కీడైన కార్యము చేసి తమ్మును తామే నిర్మూలము చేసుకొనుచున్నారు. అది ఎలా జరుగునండి అని అడిగితే, పాపము చేసినప్పుడు, తెగించి పాపము చేసినప్పుడు, ఇది పాపమని తెలిసినా కూడా అది తెగించి చేసినందున దేవుని దుఃఖపరిచినప్పుడు, ఇది తమను తామే నిర్మూలము చేసుకునే ఒక కార్యము. కనుక మీ జీవితంలో యోచించి చూడండి. మీరు రక్షింపబడి ఉన్నారు, విమోచింపబడి ఉన్నారు, యేసుని వెంబడించాలని ఆయనతో కూడా నడుచుట ప్రారంభించారు. మంచిది. అయితే మీ ఇంట్లో, ఉద్యోగం చేసే స్థలంలో, బిజినెస్లో యథార్థంగా చేయుచున్నారా? అన్నీయు కీడైన కార్యములకు స్థలమును ఇచ్చారా? చర్చిలో రాజకీయము నడిపించుట, బిజినెస్లో కలపడము చేయుట, మోసము చేసి డబ్బు సంపాదించుట, లంచం తీసుకొనుట, పనిలో నమ్మకం లేకుండా మోసపుచ్చుట, ఒక జీవితం జీవించుట, దానికి కూడా దేవా స్తోత్రములని చెప్పుట, ఈ విధంగా చేసి మనకు మనమే కీడుని కలుగజేసుకుంటున్నాము. కనుక దేవుడు దాన్ని చూసి దుఃఖపడుచున్నారు. ఎందుకు మనకిలా జరుగుతున్నది? వ్యాధి, సమస్య, నష్టము, సమస్యలు, ఇబ్బంది, ఒక సమాధానము లేదు, నిద్రించలేకపోతున్నాము, ఒకటే పోరాటము. కీడైన ఏదో ఒక కార్యముకి మీరు స్థలమిచ్చినందున మీ మనసు బాధింపబడి ఉన్నది. అందుకు మీకు మీరే నిర్మూలము చేసుకొనుచున్నారు అని దేవుడు చెప్పుచున్నారు. కనుక నాకు నేనే కీడు చేసుకొనగలను. నేను దేవుని సేవకునిగా ఉన్నాను, ఆయన్ని వెంబడించు వానిగా ఉన్నాను. దేవుడు మనకు స్వతంత్రము ఇచ్చినాడు కదా, బానిసలుగా నడిపించుట లేదు. కనుక మనకు మనమే కీడు చేసుకుంటున్నాము. బాధింపు నాకే, మనకే. కనుక మీరు బాధింపబడుచున్నారా? సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, కుటుంబంలో సమస్య, ఇబ్బందులు, కీడైనదేదో ఒక కార్యము చేసినారు. దేవుడు చెప్పుచున్నారు, నీకు నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు, నీకు నీవే కీడు చేసుకుంటున్నావు, అందువల్లే నీకు బాధింపు అయినను నా ఎదుట నీకు సహాయము ఉన్నదని దేవుడు చెప్పుచున్నారు. కుమారుడా, కుమార్తె, ఈ కార్యములో తప్పు చేశావు, అందువలన నీకు నీవే కీడు చేసుకున్నావు. ఏమి చెయ్యాలని అనుకొనుచున్నావు? నేనింకా నీ మీద ప్రేమ కలిగి ఉన్నాను, ఇంకా నీ మీద ఆప్యాయత కలిగి ఉన్నాను, నేనింకా నీకు సహాయము చేయుటకు, ఆదుకొనుటకు సిద్ధంగా ఉన్నాను. కనుక ఏం చెయ్యాలి? దేవా, నేను కీడైన కార్యము చేసి తిని దేవా, నన్ను క్షమించండి. ఈ తప్పును చేశాను, నన్ను క్షమించండి. ఇలాంటి ఒక మిస్టేక్ చేసి మిమ్మును అవమానపరిచి తిని నన్ను క్షమించండి అని సమర్పించుకుంటే ఆయన హత్తుకొందురు, పరిశుద్ధపరచెదరు. ఇక అలా చెయ్యకు అని ఆలోచన ఇచ్చెదరు. మిమ్ములను ద్వేషంతో త్రోసివేయరు. పో, ఇక నా దగ్గరకు రాకు, రాబోకు అని చెప్పరు. ఆయన ప్రేమ నిన్ను హత్తుకొని కనికరముతో నా దగ్గర సహాయము నీకున్నది కుమారుడా, కుమార్తె అని పిలుస్తున్నారు. ఆయన చేతిలోనికి రండి. ఆయన మిమ్ములను హత్తుకొని మిమ్ములను ఆశీర్వదించి ఆ కీడైన కార్యము మార్చెదరు. వచ్చెదరా? మీ హృదయములో ఏదో ఒక కార్యము తెలుస్తోంది కదా. అలాగైతే దేవుని చూసి చెప్పండి, దేవా, నేను తప్పైన ఒక కార్యమును చేసి నాకు నేనే కీడు చేసుకుంటిని. నా కుటుంబంలో ఈ బాధింపు కలుగుటకు నేనే కారణమైతిని. నన్ను క్షమించండి, పరిశుద్ధపరచండి. మీ దగ్గర సహాయముందని చెప్పినందున మీ పాదముల వద్దకు వచ్చియున్నాను. నన్ను హత్తుకొనుచున్న ప్రేమ కొరకై స్తోత్రములు, నన్ను క్షమించినందుకై స్తోత్రములు, కీడైన కార్యము మార్చుచున్నందుకై స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.